నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. ఈ మధ్య నాకు తెగ కాల్స్ వస్తున్నాయి క్లయింట్స్ నుంచి. ఒకటా రెండా, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ, ఎక్కడ చూసినా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించి కాల్స్ వస్తున్నాయి నాకు. నేను ఒక వీడియో చెప్పా ఈ మధ్య, 30 years గురించి ఒక వీడియో చెప్పా. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తి, సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అంటే మన స్వరాజ్యంగా మనం సంపాదించుకున్న ఆస్తి. తేడా చెప్తాను, దానికి దీనికి తేడా. చాలా జాగ్రత్తగా వినండి అందరూ. వీడియో చూసానా మళ్ళీ నాకు ఏమైనా కాల్ చేయండి నా మొబైల్ నెంబర్కి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ముత్తాత తను సంపాదించిన ఆస్తి వారసత్వంగా కిందవాడు కనుక కొడుకు కనుక భూములు ఇస్తే, ఒక 4 ఎకరాల భూమి ఇచ్చాడు అనుకుందాం. ఆ 4 ఎకరాల భూమిని ఉమ్మడి కుటుంబంలో ఉండగా ఎవరు దాన్ని డివైడ్ చేయకుండా, దాన్ని ఎవరు పార్టీషన్ చేయకుండా ఉంటే, అప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళు కూడా ఉండి వివాహం అయిన తర్వాత కూడా అది కానీ పార్టీషన్ చేయకపోతే, గుర్తుపెట్టుకొని పాయింట్, పార్టీషన్ చేయకపోతే అమ్మాయిలకు కూడా ఆస్తిలో వాటా వచ్చే హక్కు ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఇది పూర్వీకుల ఆస్తి, ముత్తాతల ఆస్తి అంటే వాళ్ళకు కూడా వాటా వస్తుంది. 30 ఏళ్ళు కాదుగా, 40 ఏళ్ళైన వివాహం అయినా 50 ఏళ్ళ వివాహం అయినా వాళ్ళకు కూడా వాటా వస్తుంది. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్నంత వరకు, ఉమ్మడి కుటుంబంలో ఉన్నాక వాళ్ళకి వివాహం చేస్తే, అప్పుడు ఆ ప్రాపర్టీ కనుక వాళ్ళు పార్టీషన్ చేసుకోకపోతే, అప్పుడు ఆ ప్రాపర్టీలో వాళ్ళకు కూడా వచ్చే ఆస్కారం ఉంది. వీళ్ళు కానీ ఇవ్వను, పెళ్లి చేసాము, పెళ్ళికి కట్నాలు ఇచ్చాము, బంగారం ఇచ్చామంటే కుదరదు. ఎన్నిసార్లు ఎన్ని ఇచ్చినా కూడా వాటానే, షేరే. పూర్వీకుల ఆస్తి, తాతల ఆస్తి, ముత్తాతల ఆస్తి మనవరాలు మనవరికి ఇవ్వరా? వాళ్ళకి హక్కు లేదా? అందుకనే చెప్తున్నా, ఉన్న ఆస్తిని 4 ఎకరాలైనా సరే అందరూ పంచుకోవాల్సిందే. కొడుకులైనా కూతురులైనా సరే, మనవడైనా మనవరాలైనా సరే అందరికీ షేర్లు వస్తాయి. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఇంకోటి కూడా పాయింట్ చెప్తున్నా. సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీలో తండ్రి ఇంటికి హెడ్, తన ప్రాపర్టీ సంపాదించిన తర్వాత అతను గిఫ్ట్ డీడ్ చేయలే, వీలునామా చేయకుండా ఇస్తాడు, మరణించాడు, చనిపోయాడు. ఏమి డీడే చేయలే, గిఫ్ట్ డీడ్ ఎవరికి గిఫ్ట్ డీడ్ చేయలే, తను మరణించాడు. మరణించిన తర్వాత ఆయన యొక్క భార్య పిల్లలు కుటుంబంలో ఉన్నారనుకుందాం. ఆటోమేటిక్గా ఆ భార్యకి ప్రాపర్టీ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. సమీప కార్పొరేషన్ షాప్లో వెళ్ళి సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత భార్య అప్పుడు ఆ ప్రాపర్టీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆవిడకి అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి, నిన్న చాలా తప్పులు చేస్తున్నారు వీళ్ళు. నీ మీద కూడా నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. భార్య అప్పుడు ఏం చేయండి, వాళ్ళ 2 కొడుకులు కూతురు ఉందంటే ముగ్గురికి అవి ఇవ్వాలనుకుంటే ముగ్గురికి సమానంగా ఇవ్వాలి. లేదంటారా, ఒక కొడుకే చూస్తున్నాడు, మిగతా 2 చూడట్లేదు. ఆ ఒక్క కొడుకు ప్రాపర్టీ ఇస్తున్నా కూడా మిగతా కొడుకు కూతురు కూడా వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. ఈవిడ వాళ్ళ సంతకాలు తీసుకోకుండా మటుకు ప్రాపర్టీ ఇతనికి ఈ ట్రాన్స్ఫర్ చేస్తే చెల్లదు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ సంపాదించిన ఆస్తి కాదు కదా, తన ఒక భర్త సంపాదించిన ఆస్తి. చాలా జాగ్రత్తగా వినండి ఇవన్నీ కూడా చెప్పే పాయింట్లు. కాబట్టి ఎవరైనా సరే ఇంటి యజమాని మరణించిన తర్వాత భార్య పేరు మీద ప్రాపర్టీ వస్తే దాన్ని ఫస్ట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ సంపాదించుకున్న తర్వాత పిల్లలకి ఇచ్చేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఆవిడ ఎవరికి ఇచ్చినా, ఒకరికి ఇచ్చినా, మిగతా 2 ఇవ్వకపోయినా ఆ మిగతా 2 సంతకాలు కూడా తీసుకున్న తర్వాత ఇచ్చేవాడికి ఇవ్వాలి. అప్పుడే వాడికి ప్రాపర్టీ వాడికి చెందుతుంది. అంతవరకు ఆ ప్రాపర్టీ వాడి చేతిలో రాదు. వీళ్ళిద్దరూ మళ్ళీ కోర్టుకి దావా చేస్తే, వీళ్ళు కోర్టులో వేస్తే వీళ్ళకి ఆ షేర్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది చాలా తప్పులు చేస్తున్నారు. ఒకళ్ళే ఏం చేస్తున్నారు, ఒకరికి ఇష్టపడుతున్నారు, ఒకరికే ఇచ్చేస్తున్నారు, మిగతా 2కి ఇవ్వకుండా చేస్తున్నారు. దాంతో ఇప్పుడు వస్తున్న కంప్లైంట్స్ తలనొప్పి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. పూర్వీకుల ఆస్తి అయినా సరే, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా సరే, సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయినా భాగాలు పంచుకునే చాలా జాగ్రత్తగా పంచుకోండి. కొంతమంది నాకు రోజు వస్తున్న కాల్స్ ఏంటంటే, సార్ మేము పార్టీషన్ చేసుకోలేదు సార్, మేము పెళ్ళప్పుడే 40 ఏళ్ల కిందటే మేము వాళ్ళకి 10 తులాలు బంగారం ఇచ్చా, తర్వాత 10 లక్షలకి పెళ్ళికి ఇచ్చాం, ఇప్పుడు వస్తున్నారు సార్. ఇప్పుడు వచ్చినా సరే ఇవ్వవలసిందే. ఎప్పుడైతే మీరు పార్టీషన్ చేసుకోరో, షేర్ని డివైడ్ చేసుకోరో,
వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత వస్తారు, వాళ్ళు ఎప్పుడైనా వస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి కదా తాతల ఆస్తి. తాతలు అన్నప్పుడు వాళ్ళకి వాటా వస్తుంది, కంపల్సరీ వాటా ఇవ్వాల్సిందే, షేర్ ఇవ్వాల్సిందే. సో దీన్ని బట్టి జాగ్రత్తగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో పూర్వీకుల ఆస్తి అయినా సరే సెల్ఫ్ ఎక్కడ భాగాలు పంచుకునేప్పుడు జాగ్రత్తగా సమానంగా పంచుకోండి. నమస్కారం.